నా 15,000 సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు? ఇంటింటికి పోయాడు, ఇంటింటికి కరపత్రాలు పంచినారు, ఇంటింటికి బాండ్లు అన్నాడు, ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు? ఇంట్లో చిన్నపిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు? ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడ పోయి ఏమంటాడు? చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళా అంతలో ఇంట్లో నుంచి అందరికీ నమస్కారం. నా పేరు కామకృష్ణ కన్నా, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. నిన్న 2.0 సమావేశం ఏర్పాటు చేశాడు మన జగన్ రెడ్డి. ఆ సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్యులు రామానాయుడు గారి గురించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే, రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, అదే విధంగా పులివెందులో నువ్వు చేసిన అభివృద్ధికి మీరు వచ్చి ఆ ఛాలెంజ్ స్వీకరించి ఎవరైనా అభివృద్ధి చేశారో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను పులివెందుల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేస్తున్నాను. రామానాయుడు గారు చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము 15,000 లెక్క ఇస్తామమ్మా అని చెప్పని. ఇచ్చిన మాట కట్టుబడి రేపు జూను నెల నుంచి అమ్మఒడి పథకం క్యాబినెట్లో తీర్మానం కూడా అయ్యింది. ఇస్తానికి సీఎం గారు కూడా ప్రకటించారు. దాన్ని ఇంకా మీరు వ్యంగ్యంగా మాట్లాడితే ఎలాగా పులివెందుల ఎమ్మెల్యే గారు? అదేవిధంగా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా మీరు చేసిన పనుల వల్ల ఆ రోజు విజయవాడకి వరద వస్తే ఆయన చేసిన కృషిని రాష్ట్రం మొత్తం చూసింది. ఇది ఆ రోజు ఆ కట్ల మీద ఆయన నిద్రపోకుండా, ఇంకా విధ్వంసం జరగకుండా విజయవాడకి ఆయన పడ్డ శ్రమ ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఇరిగేషన్ మంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసించారు. అలాంటి రామానాయుడు గారిని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ వ్యవహార శైలి ఇంకా మారలేదు అని. అదేవిధంగా నువ్వు ఆ రోజు నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైనా సరే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రులాగా వచ్చి మేము పలాని పని చేస్తున్నామని వాళ్ళకి మాట్లాడే దమ్ము ఆ రోజు ఉందా? వాళ్ళు వచ్చేవాళ్ళు దేనికి వచ్చేవాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి, లోకేష్ గారు తిట్టడానికి వచ్చేవాళ్ళు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, నువ్వు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని విధ్వంస పరిపాలన చేసావు. దానిలోంచి గాలిలో పెట్టడానికి ఇంకా టైం చాలదు. అయినా సరే కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుందని భారతీయ కాపు సేవా సమితి ఈ జగన్మోహన్ రెడ్డికి యూట్యూబ్ పలుకుతుంది.